నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో అక్రమాలు జరిగాయి. చివరికి పేదవాడు ఒక్కో రూపాయి పోగేసి కొనుక్కున్న భూములను కూడా వైసీపీ భూ బకాసురులు కబ్జాలు చేశారు. అలాంటి భూ బకాసురులలో పెద్దిరెడ్డి కుటుంబం ముందు వరుసలో ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు ఎంతో మంది ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మదనపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ల దగ్ధం తర్వాత అనేక సంఖ్యలో బాధితులు బయటకు వచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ మొదలైనప్పటి నుంచి ఎంతో మంది బాధితులు, ముఖ్యంగా పెద్దిరెడ్డి బాధితులు కలెక్టర్ ఆఫీస్కి క్యూ కట్టారు. వాటికి సంబంధించిన వీడియోస్ మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. ఓ వరద బాధితుల్లాగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయినటువంటి వీడియోస్ ఉన్నాయి. తమ భూములను పెద్దిరెడ్డి బలవంతంగా లాగేసుకున్నారని, తన పేరుతో, తన కొడుకు పేరుతో, తన కోడలి పేరుతో భూములు రాయించుకున్నాడని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని, మరి ఈ విషయంలో ఎక్స్క్లూజివ్గా బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆదాన్. ఒక్కసారి వాళ్ళ బాధని మీరు కూడా వినండి. నా పేరు ఆకుల అన్నపూర్ణ, మా ఆయన పేరు ఆకుల రామాంజుల బాబు. మా మామ సిద్ధప్ప నాయుడు, ఆయన మిలిటరీలో చేస్తూ ఉంటే ఆయనకు 4 ఎకరాల 85 సెంట్లు మిలిటరీ నుంచి భూమి వచ్చింది. అది మా ఆయన మా బాబా ఇద్దరు చనిపోయినారు. మా భూమి మొత్తము మాధవరెడ్డి, పెద్దరెడ్డి, రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారు. అక్కడ పోయి వాళ్ళు సదర కడతా ఉంటే ఇది మాది భూమి, కోర్టులో కేసు ఉంది అని చెప్తే మాధవరెడ్డి మమ్మల్ని బెదిరించినాడు. మాధవరెడ్డి వచ్చేసి మమ్మల్ని బెదిరించినాడు. ఏమన్నా ఉంటే పెద్ద ఆయన తీసుకున్నాడు, పెద్ద ఆయన ఆధీనంలో ఉంది, ఏమన్నా ఉంటే పెద్ద ఆయనతో వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి మేము అక్కడికి పోతే అక్కడ నుంచి మమ్మల్ని పంపించేస్తున్నాడు మాధవరెడ్డి. దీని నుంచి ముందు పోండి, ఏమున్నా పెద్ద ఆయనతో మాట్లాడుకోకండి అని చెప్తాను సార్. మాది కోర్టులో కేసు కూడా నడుస్తుంది, కేసు కూడా లెక్క చేయకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మా పాప, చిన్న పాప, 11 సంవత్సరాల పాప. మా ఆయన లేడు, మా బావగారు కూడా లేరు. మొత్తం భూమి ఆక్రమించుకున్నారు సార్. అసలు కబ్జాలు చేసేసి ఏమన్నంటే పెద్ద ఆయన పేరు చెప్పి ఏమన్నా ఉంటే పెద్ద ఆయనతో మాట్లాడని బెదిరిస్తున్నారు. నేను కోర్టులో కేసు చేసినాను సార్ అనుకోని చెప్పి అవసరం అయితే రాండి పెద్ద ఆయనతో మాట్లాడదు, పెద్ద రామచంద్రారెడ్డితో మాట్లాడుకురండి అని చెప్పి పిలుస్తారే తప్పితే మాకు మంచి చెడ్డ ఏం చెప్పలేదు సార్. అత్యనంతంగా మా భూమి అంతా ఆక్రమించుకున్నారు. మా తాత రాస్తే ద్వారనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయిన అన్సూర్లో ఉప సర్పంచ్ జగన్నాథమ్మ మమ్మల్ని ఆ భూమిలోకి రానివ్వడం లేదు. మీదేముంది ఎత్తెత్తుకోండి అంటారు. మా తాత రాస్తే మీరేమన్నా తేండి అంటే మా ఏం తెచ్చేది, మా ప్రభుత్వంలో మేమేం తెచ్చేది, మీరు తెచ్చుకోండి అని వాదింపులు జరిగి ఇప్పుడు దాంట్లో భూముల్లోకి రానివ్వడం లేదు. శ్రీనివాసపురం సార్ మా ఊరు. ఇట్లా పుటాని సుబ్బమ్మ మా యవ్వ సార్. మా యవ్వ భూమి ఆక్రమంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు వాళ్ళ అనుచరులు కందల గోపాలకృష్ణయ్య, మా కందల రామలక్ష్మమ్మ, కందల అక్కయ్య వాళ్ళు మా యవ్వ భూమి దౌర్జన్యంగా లాక్కునేసి వాళ్ళు 1B చేసుకొని పాస్బుక్లు చేసుకొని వాళ్ళు మా యవ్వ భూమి లాక్కున్నారు సార్. దానివల్ల మండలంకు ఇది కలెక్టర్ ఆఫీస్కు అంతా తిరిగినాం సార్. వాళ్ళు ఏం చేసినా కూడా మీరు ఏం చేసుకోలేరు, మాదంతా పెద్ద బ్యాక్గ్రౌండ్తో మీరు ఏమి చేసుకోలేరు మమ్మల్ని అని బెదిరించి ఇంటిపైకి వచ్చి భూమిపైకి వచ్చి దౌర్జన్యంగా లాక్కునేసినారు సార్. వాళ్ళు సర్పంచ్ జగను మా ఊరు అమలేబుల్ సార్. వాళ్ళు ఎంపీపీ ఆడాయమా సార్. వాళ్ళ కొడుకు అప్పల్లా యోగేంద్ర అనే వ్యక్తి బోర్వెల్స్ చేస్తారు సార్. అంతా ఆయన ఇదిగా జరిగింది సార్. అంతా దౌర్జన్యంగా మాకు ఇచ్చేసి మా ఎవరు మాకు వచ్చేటిగా విస్తీర్ణం 3 ఎకరాల 15 సెంట్లు సార్. 340 నుంచి 1000 సార్. సార్ మా తాత పుటాని రామయ్య సార్, మా యవ్వ పుటాని సుబ్బమ్మ, మా నాన్న లేదు సార్. మీ ఎమ్మెల్యే చెప్పినారా? ఎమ్మెల్యే దగ్గరకు కూడా పోయి ఉంటే చూస్తాముండియా అని అంటారు రామచంద్రారెడ్డి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే దగ్గరికి సార్ రాయలపాడు ఎమ్మెల్యే దాకా పోయింది సార్. మ్యాటర్ ఇది పోతే అతను వైసీపీ వాళ్ళను విచారిస్తారు. వాళ్ళు ఎటు చెప్తే వాళ్ళు అట్లాగే మాట్లాడేసి మమ్మల్ని మదింపలేదు. మమ్మల్ని ఏం మానంగా మాట్లాడరు సార్. అసలు ఆ భూమి గురించి కలెక్టర్ దృష్టికి కూడా సార్ దగ్గర కూడా పోయింది. వాళ్ళు కూడా మాకు స్పందించట్లేదు. పుంగనూరు నియోజకవర్గము మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను 220 ఎకరాలను కబ్జా చేసేసాడు. 6.5 మైళ్ళ దూరము సిమెంట్ రోడ్డు వేశాడు. 6.5 కిలోమీటరు ప్రభుత్వ సొమ్ముతో తన సొంత భూములు కాడికి సిమెంట్ రోడ్డు వేశాడు.
దాన్ని వాడుకుంటున్నాడు. తక్షణమే భూమి లేని పేదలు ఎంతోమంది ఉంటే దాదాపు పులిచెర్ల మండలంలోనే అతనికి 500 ఎకరాల భూమి ఉంది. ఈ 500 ఎకరాలు వాళ్ళ పేరుతోనే పెట్టుకున్నాడు. కొడుకు పేరుతో, కోడల పేరుతో, వాళ్ళ తమ్ముని పేరుతో, వాళ్ళ భార్య పేరుతో అందరికీ భూములు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే విచారణ చేసి 24 గంటల్లో వీళ్ళ కుటుంబ సభ్యులను పూర్తిగా అరెస్ట్ చేసేంత వరకు మేము నిరాహార దీక్ష చేస్తాం. రేపటింటే నిరాహార దీక్ష చేస్తాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. వాళ్ళ అనుచరులైనటువంటి కోటూరు మురళీధర్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు, అతనికి బినామీ, అతన్ని తక్షణమే అరెస్ట్ చేస్తే అతని దగ్గర కూడా ఈ పత్రాలు అవన్నీ ఉన్నాయి. తక్షణమే దాంకొని తిరుగుతున్నాడు, ఎక్కడో అతను కూడా దాంకొని తిరుగుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేయాలి. సురేంద్రనాథ్ రెడ్డి మండలాధ్యక్షుడు, అతన్ని కూడా అరెస్ట్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్ చాలా వస్తాయి. వీళ్ళిద్దరిని పులిచెర్ల మండలంలో అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భూముల వివరాలు ఇంకా ఎక్కువ వస్తాయి. రెడ్డీశ్వర్ రెడ్డి అతను బామార్ది, రెడ్డీశ్వర్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు, రామచంద్రారెడ్డికి స్వయాన బామార్ది. అతన్ని కూడా తక్షణమే అరెస్ట్ చేసి వీళ్ళందరినీ విచారణ చేసి వీళ్ళందరినీ వేసి బొక్కలు చేస్తారు. దీనిలో ఉన్నటువంటి దస్తావేజు 6 ఎకరాల 5 సెంట్లు భూమిని, ఎండోమెంట్ భూమిని కబ్జా చేసి అతని బినామీ అయినటువంటి రెడ్డీశ్వర రెడ్డి పేరుతో పెట్టుకొని ఉన్నాడు. అతన్ని కూడా తక్షణమే అరెస్ట్ చేస్తే ఈ భూముల వివరాలు వస్తాయి. ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్లో నుంచి వచ్చిన భూములను అతను ఇతరుల పేరుతో పెట్టుకొని బినామీ పేరుతో పెట్టుకున్నాడు. ఇది హైకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్ అండి. ఇది హైకోర్టు ఇచ్చింది, లోకల్ కోర్టు ఇచ్చింది. దీంట్లో అన్ని రికార్డులు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫీసులో ఇచ్చున్నాం, దరఖాస్తు చేస్తున్నాం. గత వైసీపీ రాక్షస ప్రభుత్వంలో ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల ఆగడాలు హద్దుపొద్దు లేకుండా సాగినాయి. ఈరోజు నిస్సిగ్గుగా సాక్షాత్తు ఈ దేశంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల గదిని పెట్రోల్ పోసి అక్కిపెట్టారంటే దుండగులు ఎంత తెగించారో అర్థమవుతా ఉంది. ఇప్పుడు అనుమానాస్పదం అంతా కూడా పోలీసులు మాటలు కానీ అధికారుల మాటలు వేళ్ళన్నీ కూడా పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆయన ముఖ్య అనుచరుడు రైస్ మిల్లు మాధవరెడ్డి వైపే చూపిస్తున్నాయి. నిజంగా విచారించి దాంట్లో నిజాలు కానీ నిప్పు తెచ్చి వాళ్ళు కానీ ఈ అకృత్యానికి పాల్పడి ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు లేని డబ్బు లేదు, వాళ్ళు చేయని అకృత్యం లేదు, వాళ్ళు చేయని అన్యాయం లేదు, వాళ్ళు చేయని భూ కబ్జా లేదు. నిన్న కోడే రామచంద్ర యాదవ్ గారు కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 142 ఆస్తులు ఏమండి 1000 ఏళ్ళు ఏమైనా బతకాలని ఉన్నారా? పోయేటప్పుడు ఏమెత్తుకుపోతారు? పేద ప్రజానీకానికి అందాల్సిన ప్రభుత్వ భూముల్ని రికార్డుల్ని తారుమారు చేసి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సిసోడియా గారు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటా అంటే కోకల్లలుగా ఆ తల్లి ఈ తల్లి వీళ్ళంతా కూడా బాధితులే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గట్టి విచారణ చేసి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. నేను రామచంద్రారెడ్డి గారికి కానీ వాళ్ళ అనుచరులకు ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఒక సామెత ఉంది, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుందని చెప్పని. కాబట్టి ఈరోజు సత్యం ధర్మం న్యాయం అనే పోచమ్మ మీ నడ్డి విరిచి మీ కాళ్ళు విరిచి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. రాబోయే కాలంలో మీరు చేసిన అకృత్యాలకు సరైన సమాధానము ప్రజా తీర్పు మొన్న ఆల్రెడీ ఎలక్షన్లో ఇచ్చారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకుంటూ చెప్పి మేము తెలియజేసుకుంటాం, డిమాండ్ కూడా చేస్తాం. చూశారు కదా పెద్దిరెడ్డి భూదందాలు ఏ విధంగా ఉన్నాయో. అమాయకపు పేద ప్రజలను మోసం చేసి ప్రశ్నిస్తే దాడులు చేసి వారి దగ్గర నుండి భూములను లాక్కున్నారు. బాధితుల వినతులు స్వీకరిస్తామని ఒక్క మాట చెప్తేనే మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పొంగనూరు నియోజకవర్గం నుండి ఇంతమంది బాధితులు బయటకు వచ్చారంటే ఇంకా ఆ పార్లమెంటు పరిధిలో ఎంతమంది ఉండుంటారో ఒక్కసారి ఆలోచించండి. రాయలసీమలో ఇంకెంతమంది ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాధితులు బయటకు వస్తారు. ఏది ఏమైనా ఈ బాధితులను ఆ భూ బకాసురుల నుండి ప్రభుత్వం కాపాడి వారికి తక్షణమే న్యాయం చేయాలని మనం కూడా కోరుకుందాం.